నమస్తే అండి, నా పేరు రాజ్ కుమార్. నేను ఇక్కడ గుంటూరు జిల్లాలో రీజనల్ మేనేజర్గా పనిచేస్తున్నాను. నేను బయోఫ్యాక్ ఇన్పుట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో పనిచేస్తున్నాను. యాక్చువల్లీ బయోఫ్యాక్ ఇన్పుట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది కంప్లీట్గా బయో ఫర్టిలైజర్స్, న్యూట్రియంట్స్, ఇంకా మనకి ఇన్సెక్టిసైడ్స్ అలాంటి దాంట్లో పనిచేస్తుంది. మెయిన్గా బయో ఫర్టిలైజర్స్ అండి. మనం బయో ఎన్క్యాప్సులేషన్ అండ్ ఎంఏఎంఎస్పీ టెక్నాలజీ ద్వారా మనం చేపిస్తున్నాము. సో మన బయో ఫర్టిలైజర్స్ అనేది ఏ కెమికల్ ప్రొడక్ట్స్తో కలిపినా కానీ మన బయో ఫర్టిలైజర్స్కి ఎటువంటి హాని జరగదు. సో ప్రెసెంట్ మార్కెట్లో అందరూ ఆర్గానిక్గా పండించమంటున్నారు, కానీ ఆర్గానిక్గా పండించడానికి అంత బలమైన పోషకాలు మనం ఇవ్వగలుగుతున్నామా? ఆర్గానిక్లో మన దగ్గర అంత బలమైన ఇన్పుట్స్ ఉన్నాయి ఆ కెమికల్లో ఉన్నట్టు. దానికి సొల్యూషన్ కానీ మన బయోఫ్యాక్ ఇన్పుట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వచ్చింది. సో బేసికల్లీ మన బయో ఫర్టిలైజర్ లైక్ మన జీవామ్ కానీ, జీవామ్ వచ్చేసరికి జీవామ్ అనమాట. అంటే మనకి మైక్రోరైజా అనమాట. మనకి సాయిల్లో ఈ మైక్రోరైజా బెనిఫిట్స్ ఏంటి అంటే ఇవి ఎక్స్టెన్సివ్గా పెరుగుతాయి అనమాట. దీని గ్రోత్ అనేది మన ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ క్రాప్లో వేసాము అంటే మన రూట్ గ్రోత్ కానీ రూట్ డెవలప్మెంట్ కానీ చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఇంకోటి సాయిల్ బౌండ్ డిసీజెస్ అనేది దరిదాపుల్లో కూడా రానివ్వదు. ఎందుకంటే దానికి ఒక ఎక్స్టెన్సివ్ ఫ్యూచర్ వల్ల సాయిల్ బౌండ్ డిసీజ్ నుంచి చాలా బాగా రక్షిస్తుంది. సాయిల్లో ఎటువంటి ఉన్నా కానీ అంటే ఇవి చాలా ఎక్స్టెన్సివ్గా ర్యాపిడ్ గ్రోత్ ఉంటాయి, వేరే ఎటువంటివి దాని లోపలికి రానివ్వదు. సో కమింగ్ టు ఎలిక్సర్, ఇది మనకి ప్లాంట్ చాలా రకాలైన స్ట్రెస్లో ఉంటుంది. లైక్ అబయోటిక్ స్ట్రెస్ కానీ బయోటిక్ స్ట్రెసెస్ కానీ వీటిలో ఉంటుంది. వీటన్నిటికీ దిస్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్ అనమాట. ప్లాంట్ అనేది స్ట్రెస్లెస్గా పనిచేయడానికి బాగా పనిచేస్తుంది. దిస్ ఈస్ బెలోమ్ ఎఫ్ఎస్ అనమాట. దిస్ ఈస్ కాల్డ్ మ్యాజిక్ ఆఫ్ మినరల్స్ అనమాట. దీంట్లో అన్ని రకాలైన న్యూట్రియంట్స్ ఉంటాయి. రైతు ఇది ఒక్కటి కనుక కొట్టగలిగితే అన్ని రకాల న్యూట్రియంట్స్ ఇట్స్ ఏ స్ప్రే అనమాట. స్ప్రే టైప్లో ఇస్తాం మనం దీన్ని. ఇట్స్ ఓన్లీ న్యూట్రియంట్స్ కంప్లీట్. రైతు ప్రజెంట్ చూస్తే మనకి బయోటిక్ స్ట్రెస్ ఎక్కువైపోతుంది అని చెప్పాము, పెస్ట్ ఎక్కువైపోతుంది, దాన్ని తట్టుకోవడానికి మొక్క దగ్గర ఇమ్యూనిటీ లేదు. సో ఇట్ గివ్స్ దట్ ఇమ్యూనిటీ అనమాట బై ప్రొవైడింగ్ ఎవ్రీ మినరల్ that plant needs. This is the high K అనమాట. It's completely in liquid potash form. So potash మనకి ఎందుకు వాడతారో తెలుసు కదా, మనకి ఫ్లవర్స్ పెరగడానికి కానీ ఫ్రూట్ పెరగడానికి కానీ. కానీ మన పొటాష్లో బెనిఫిట్స్ ఏంటి అంటే ఫ్రూట్స్ వచ్చినా వెజిటేబుల్స్ వచ్చినా ఆ ప్రొడ్యూస్ని హై క్వాలిటీ ప్రొడ్యూస్గా మార్చుతారు. సో ఇది వాడిన మీరు ఫర్ సపోజ్ టమోటా తీసుకుంటే టమోటా అనేది షైనీగా, అపీరియన్స్గా, టేస్ట్ పరంగా సో ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది అనమాట. సో ప్రొడ్యూస్ పరంగా ఇది ఎక్సలెంట్ ప్రోడక్ట్ ఇది. సో దీనికి మనకి పెద్ద ఎంఎన్సీ కస్టమర్సే ఉన్నారు ఈ ఒక్క ప్రోడక్ట్ మన దగ్గర. సో దిస్ ఈస్ ద కంప్లీట్ బిఓసి అంటే కంప్లీట్ బయోలాజికల్ ఆర్గానిక్ కార్బన్ అనమాట. సో ఇలాంటి ప్రోడక్ట్ మన మార్కెట్లో ఎక్కడ దొరకదు. సో 2% ఆర్గానిక్ కార్బన్ ఉంది సాయిల్లో అంటే సో ఎటువంటి న్యూట్రియంట్స్ మీరు ఇచ్చినా కానీ అది మొక్క తీసేసుకుంటుంది. సో మనం మీడియం మనం మెయింటైన్ చేయగలగాలి. ప్రజెంట్ కార్బన్ అనేది బిలో 0.4%లో ఉంది మనకి. సో మనం దీనికి బిఓసి అనే ప్రోడక్ట్ మనం లాంచ్ చేసాము. ఇట్స్ కంప్లీట్లీ ఆన్ సాయిల్ హెల్త్. ఇంకోటి ఏంటంటే మనకి సాయిల్లో కార్బన్ ఉంది అంటే ఆటోమేటిక్గా మైక్రోబ్స్ పెరుగుతాయి. మైక్రోబ్స్ ఉన్నాయి అంటే ఆటోమేటిక్గా సాయిల్ హెల్త్ ఉంటే ప్లాంట్ హెల్త్ కూడా. దిస్ ఈస్ ద పెంటాజియా అనమాట. దిస్ ఈస్ కాల్డ్, ఇది కంప్లీట్గా మనకి వైరసెస్ కానీ అన్నిటికీ తక్కువ ఉంటుంది అనమాట. బేసికల్లీ దీంట్లో బ్యాక్టీరియా సబ్టెల్లిన్స్ అనే బ్యాక్టీరియా ఉంది, దాంతో మనం ఇది ప్రొవైడ్ చేసాం. ఇట్స్ న్యూ ప్రోడక్ట్ అనమాట. సో ఇప్పుడు కొన్ని రీజన్స్లో చూసుకుంటే మనకు కొమ్మకులుడు అని ఇలాంటి బాగా ఎక్కువైపోయినాయి. సో దిస్ ఈస్ ద ఫైనల్ సొల్యూషన్. దిస్ ఇస్ ద ఓన్లీ సొల్యూషన్ ఆల్సో. ఎలా యూస్ చేస్తారు? ఇది ఒక 1 లీటర్ 1 ఎకర్కి కొట్టాలి వితౌట్ మిక్సింగ్ విత్ ఎనీవన్. దేంట్లో మిక్స్ చేయకూడదు, ఇది ఒక్కటే సోల్గా కొట్టాలన్నమాట. ఎందుకంటే మనం ఇచ్చే అన్నీ కూడా లైవ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. ఈ ఒక్క ప్రోడక్ట్ మాత్రం ఇవన్నీ వేటిల్లో కలుపుకొని కొట్టుకోవచ్చు. ఇది ఒక్క ప్రోడక్ట్ మాత్రం మనం ఓన్లీ ఇది ఒకటే కొట్టాలి, ఎందుకంటే దీంట్లో లైవ్ బ్యాక్టీరియా మనం ఇస్తున్నాం. ప్లాంట్కి స్ప్రే చేసేయాలి. కమింగ్ టు కెన్ యూ స్మెల్ దిస్ వన్స్? This is the neem oil. Seed oil లాగా ఉంటుంది. ఇది ఒక neem oil. neem forest oil. ఇది ఒక neem oil. మూడు చూశారు కదా? ఇది సీడ్స్ oil. ఇది చూడండి ఒకసారి. Which is more hot. This is very hot, right? ఇవన్నీ మీరు అనుకుంటున్న ఇప్పుడు ఎంఎన్సీ కంపెనీలు కానీ పెద్ద
పెద్ద పెద్ద కంపెనీలు నీమ్ ఆయిల్ మార్కెట్లో ఎక్కువ పోతున్న నీమ్ ఆయిల్ కంపెనీస్ నేను కంపెనీస్ మెన్షన్ చేయలేదు. దిస్ ఈస్ అవర్ నీమ్ ఆయిల్ కాల్డ్ సంజీవని. సంజీవని ఇట్స్ అ న్యూలీ లాంచ్ ప్రొడక్ట్. ఇట్స్ ఎ ప్యూర్ నీమ్ ఆయిల్. యూ కెన్ చేతి మీద ఒక డ్రాప్ వేసుకోండి, ఈవినింగ్ నైట్ మీరు స్నానం చేసినా కానీ పోదా వాసన. సో ఈ రకమైన క్వాలిటీ మనం ఫార్మర్కి ఇవ్వగలిగితే ఆటోమేటిక్గా యాజ్ ఎ కంపెనీ విల్ బికమ్ ద సక్సెస్. సో వీ నెవర్ స్ట్రైవ్ ఫర్ ద బిజినెస్ అనమాట. వీ ఓన్లీ నీడ్ సమ్ గుడ్ విల్. This is our brochure. This is our complete product list. వీటిలో మనకి 8 పేటెంట్స్ ఉన్నాయి, 35 ప్రొప్రైటరీ స్ట్రెయిన్స్ ఉన్నాయి. These are our wide range of products, GVAM, Aadhaar Gold. This is our bio encapsulation technique. It's all a patented technology. N factor, P factor, K factor, zinc factor ఏది కావాలన్నా కానీ రైతులు మెయిన్ కావాల్సినవే కాబట్టి ఇవన్నీ మన స్ప్రేస్లో ఉన్నాయి. దిస్ ఈజ్ ద మెయిన్ ప్రోడక్ట్ అనమాట. మనకి ఇప్పుడు NPK కానీ కాంప్లెక్స్ వేస్తున్నారు రైతులు, DAP, పొటాష్ ఇవన్నీ కెమికల్లో ఉన్నాయి మన 50 kg బ్యాగ్స్ అని. సో ఇందాక నేను మీతో ఒక మాట అన్నాను, కెమికల్లో చాలా మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి, స్ట్రాంగ్ పవర్ఫుల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. అందరూ ఆర్గానిక్ షిఫ్ట్ అవ్వమన్నారు, అంత పవర్ఫుల్ ప్రోడక్ట్స్ మీ దగ్గర ఉన్నాయా అనేది బేసిక్ క్వశ్చన్ అది. సో దీస్ ఆర్ ఆల్టర్నేటివ్స్ అనమాట. మన దగ్గర DAP ఉంది, పొటాష్ ఉంది, ఇవన్నీ కంప్లీట్లీ ఆర్గానిక్ అనమాట. సో రైతు అనేవాళ్ళు మనకి అందరూ మాట్లాడతారు డబులింగ్ ద ఫార్మర్స్ ఇన్కమ్ అని. దాని సొల్యూషన్ ఏంటి? హౌ కెన్ డబుల్ ద ఫార్మర్స్ ఇన్కమ్? ఓన్లీ బై ఇంక్రీజింగ్ దేర్ ఈల్డ్. సో ఇవి ఈల్డ్ పెంచడానికి బాగా ఉపయోగపడతాయి. Thank you for watching.